నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం ఉండి రైల్వే గేటు 114ను ఈ నెల 13 నుండి 19 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ వారు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం లెవెల్ క్రాసింగ్ నెంబర్ 114 గేటును మూసివేస్తున్నందున వాహనదారులు సహకరించాలని కోరారు. నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో చిక్కుకున్న తెలుగు ప్రజలను స్వస్థలానికి చేర్పించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేశారని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతల్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంత్రి నారా లోకేష్ అనంతపురం నుండి టూర్ షెడ్యూల్ను రద్దు చేసుకుని అగుమేఘాల మీద అమరావతికి చేరుకుని నేపాల్లోని తెలుగు వారికి సహాయ చర్యలు అందించడంలో నిమగ్నమయ్యారని అన్నారు. నారా లోకేష్ మానవీయ స్పందనకు మరో పేరని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారికి సహాయ చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని నిరూపించారని అన్నారు. ఢిల్లీ ఏపీ భవన్లో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం వల్ల చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, నీరు, వసతులు కల్పించడంలో మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. పిప్పర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణపవరం మండల ఎస్టీయూ కార్యకర్తల సమావేశం స్టేట్ సెక్రటరీ పిఎస్ ప్రకాష్, స్టేట్ కౌన్సిల్ కేవీఎస్ మల్లేశ్వర ఆధ్వర్యంలో జరిగింది. నూతన మండల అధ్యక్షులుగా ఏసీహెచ్ రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా జి ఏడుకొండలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మండల ఎస్టీయూ కార్యకర్తలు కె శ్రీనివాసరావు, ఓ శ్రీనివాసరావు, ఏసీహెచ్ రాంబాబు, జి ఏడుకొండలు, చల్లా కృష్ణ, జి రామాంజనేయులు, డి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. స్టేట్ సెక్రటరీ సిపిఎస్ ప్రకాష్ కి, కేవీఎం మల్లేశ్వరరావుకు, మండలంలో కార్యకర్తలకు నూతన కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. గణపవరం మండలం పిప్పర గ్రామం తాడేపల్లిగూడెం రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండేపాడు వీఆర్ఓ అడబాల కనకదుర్గా ప్రసాద్ మృతి చెందారు. మృతుడు గణపవరం మండలం వీరేశపురం గ్రామానికి చెందినవారు. గణపవరం ఎస్ఐ ఆకుల మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మోతుపల్లి శ్రీభరత్ను ద్వారకా తిరుమల మండల సేచి పోలేపల్లి గ్రామంలో పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. పోలేపల్లి గ్రామంలో జరిగిన శ్రీ సత్యసాయి సేవా సమితి వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అఖిల భారత హ్యాండ్లూమ్ డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు, జిల్లా రైతు సంఘ నాయకులు పూసంపూడి జగపతిరాజు, ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు వారి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో మేజర్ డ్రైనేజ్పై ఐరన్ షెడ్ల ఏర్పాటు చేసే నిమిత్తం 65 లక్షలతో చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్కేవిటి కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజ్ కారణంగా దానికి ఆనుకుని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుంచి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశాల మేరకు నిధుల దుర్వినియోగం కారణంగా వెంకటనగరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ప్రస్తుతం రాజ్యనగరం మండలం సీతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సిహెచ్ రాణిను విధుల నుండి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటనగరం గ్రామ పంచాయతీ నిధుల్లో 34,56,091 రూపాయల దుర్వినియోగం జరిగినట్లు లభించిన ఆధారాలు, సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా ఆమెపై శిక్షణాత్మక చర్యలు ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ రావుపై భీముడోలు కోర్టులో విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ ఏలూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2011 నవంబర్లో దెందులూరులో జరిగిన రచ్చబండ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను స్టేజ్పైకి ఆహ్వానించకుండా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూ ఎన్నికల్లో ఓడిపోయిన కొట్టార రామచంద్రరావును ప్రభుత్వ కార్యక్రమంలో స్టేజీపై కూర్చోబెట్టి ఆనాటి కాంగ్రెస్ నాయకులు వివాదానికి తెరలేపారు. అయితే దీన్ని అదునుగా తీసుకున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వట్టి వసంత్ కుమార్పై దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు దౌర్జన్యానికి దాడికి పాల్పడ్డారంటూ, ప్రభుత్వాలను ధ్వంసం చేశారంటూ అనేక రకాలుగా వారిపై కేసు నమోదు చేసింది. చింతమనేని ప్రభాకర్ ఈ కేసులో నిర్దోషి అంటూ కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించి న్యాయాన్ని గెలిపించడంలో కృషి చేసిన సీనియర్ న్యాయవాది నెర్సు మురళీ గంగాధర్ను, న్యాయవాది వీరమాచినేని ప్రభాకర్ను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. 26 నవంబర్ 2011 జిల్లా పరిషత్ హై స్కూల్ దెందులూరులో రాచబండ ప్రోగ్రాం జరుగుతుండగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు వసంత్ కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం మరియు
ఆయన్ని థ్రెటన్ చేశారని మరియు అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రామ్ జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్ షీట్ వేశారు పోలీసు వారు. అప్పుడే ఎమ్మెల్యే గారు మన చింతమనేని ప్రభాకర్ గారు నవాల్సో ఎమ్మెల్యే ఆ అభియోగాల మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు. పబ్లిక్ సర్వెంట్ ని అసాల్ట్ చేసినందుకు 6 నెలలు 1000 రూపాయలు ఫైన్, అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని థ్రెట్ చేశారు అని 2 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయలు ఫైన్ విధించారు. అంతేకాకుండా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రోగ్రామ్ జరగకుండా చేశారనే అభియోగం మీద 6 నెలలు 500 రూపాయలు ఫైన్ విధించారు. దాని మీద జిల్లా కోర్టుకు అప్పీల్ చేయగా బిఫోర్ లాస్ట్ వీక్ హీరింగ్ వచ్చింది అప్పీల్. అది విని ఈ రోజు జడ్జిమెంట్ 1వ అదనపు జిల్లా జడ్జి గారు ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు. ఆ కింద కోర్టు వారి వేసిన శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ ని అలౌ చేశారు, చేస్తూ శిక్షను రద్దు చేశారు. ఆయన నిర్దోషి అని ఫైనింగ్ ఇస్తూ అప్పీల్ అలౌ చేస్తూ ఆయన్ని విడుదల చేశారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి కూటమి నాయకులు ఆటో మోటార్ కార్మికులు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావులు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు వలన ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఏలూరు జూట్ మిల్ సెంటర్లో జరిగిన ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం సందర్భంగా వారు ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే మోటార్ కార్మికులపై పెనాల్టీలు విధించే జీవో నెంబర్ 20ని రద్దు చేస్తామని, వాహన మిత్ర 10,000 నుండి 15,000కు పెంచి అందరికీ ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పలు రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ప్రస్తుతం ఆ హామీలను గాలికి వదిలేశారని వారు విమర్శించారు. వెంకటేశ్వరరావు, ఐఎఫ్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తదితరుల నాయకత్వంలో సాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ బస్సుని ప్రభుత్వం ఇచ్చింది. సంతోషం, దానికి మేము అభ్యంతరం పెట్టట్లేదు. మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ ఫ్రీ బస్సు ఇవ్వటం వల్ల ఆటో కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింది. అందువల్ల ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకి ప్రభుత్వం ఉపాధిని కల్పించే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాహన మిత్ర గతంలో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకి, ఓనర్లకి అందరికీ ఇవ్వాలి. కానీ కేవలం ఎవరైతే రసీదు హోల్డర్లు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పడం ద్వారా సుమారు 14 లక్షల మంది డ్రైవర్లందరూ కూడా దీనివల్ల నష్టపోతున్నారు. అందువల్ల అందరికీ వాహన మిత్ర ఇవ్వాలి. అది కూడా 30,000 రూపాయలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆటో కార్మికులపైన విపరీతంగా పెనాల్టీ విధించే జీవో నెంబర్ 21 ఏదైతుందో రద్దు చేస్తామని గతంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. ఆ హామీని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈనాటి బంగారు మాట. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.